సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే చాలా భయంకరమైన హారర్ స్టోరీ మా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఈ వీడియో స్టార్ట్ చేయకపోయే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరిని లైక్ చేయమని చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. ఎవరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ వచ్చేసి మిస్టర్ రాయల్ కార్తిక్ 14 అనే ఐడిని సెర్చ్ చేస్తే మీరు నాది వస్తుంది ఐడి, అందులో ఫాలో అయిపోండి. అక్కడికి వచ్చి మీరు నాతో మాట్లాడచ్చు, మీ స్టోరీస్ని షేర్ చేసుకోవచ్చు. సో ఎవరైనా రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. అక్కడ మిస్టర్ రాయల్ కార్తిక్ 14 అని ఐడి కొట్టేసి అక్కడ వచ్చి ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో. సో ఇంకా కథలోకి వెళ్తే మా ఫ్రెండ్ వచ్చేసి ఇంటర్ చదివేటప్పుడు ఇదైతే జరిగింది చాలా భయంకరంగా. సో దాన్ని నేను వాడు నాతో చెప్పడం జరిగింది, ఇలా చేస్తున్నావు కదా నాది కూడా తీసుకో అని చెప్పాడు వాడు. సో తీసుకున్నాను. సో కథ అయితే రాసినాను అంతా, ఇంకా మీ దగ్గరికి మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు. సో అదొచ్చేసి ఇంటర్ ఉన్నప్పుడు వాడి ఆత్మకూరులో ఉండే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే వాడు ఇంటర్ కూడా చదువుకున్నాడు. సో ఇంటర్ చదివేటప్పుడు వాడైతే హాస్టల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆత్మకూరు నుంచి చాలా టౌన్లోకి వచ్చి చదువుకుంటున్నాడు కాబట్టి ఇంటర్ ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. హాస్టల్ వచ్చేసి చాలా బాగుంటుంది. అది పొద్దున ఎంత బాగుంటుందో నైట్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది. వీడికి దయ్యాలంటే ఇవన్నీ నమ్మకం లేదు, ప్లస్ నమ్మడు కూడా. అండ్ ఏది చూసినా కూడా వీడికి భయం తెలియదు వీడికి. సో అలా ఉన్నప్పుడు భయం తెలియదు కాబట్టి వీడైతే రోజు కాలేజీకి వెళ్ళడము, చదువుకోవడము, మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి తినడం, పడుకోవడం హాస్టల్కి వచ్చి. సో అలా జరుగుతున్నప్పుడు వాడైతే ఏం చేశాడు, ఒకరోజు అయితే నైట్ వీడు లేట్ నైట్ చదువుతున్నాడు ఎందుకంటే నెక్స్ట్ రోజు ఒక పెద్ద స్లిప్ టెస్ట్ ఉంది, పెద్ద ఎగ్జామ్ ఉంది. అంటే ఫైనల్ ఎగ్జామ్ కాదు, ప్రాక్టీస్ ఎగ్జామ్ ఒకటి ఉంది. సో అది ఖచ్చితంగా పాస్ అయితే అవ్వాలి, లేకపోతే మార్క్స్ కట్ చేస్తారు. సో ఈ మార్క్స్ని ఇంటర్నల్స్కి యాడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అయితే పాస్ కావాలి. సో అలా అని పెట్టింటాడు వాళ్ళ సారు. సో దానికి వాడు ప్రిపేర్ అవుతూ ఉంటాడు నైట్. వాడుని ఇంకో పిల్లోడు. సో ఆ పిల్లోడికి అయితే ప్రాక్టీస్ అయితే అయిపోతుంది, ఇంకా పోయి పడుకుంటాను నేను అని చెప్పి సరే పడుకో అంటాడు. ఇంకా వీడు వచ్చేసి చదువుతూ ఉంటాడు. వీడికైతే వాష్రూమ్ పోవాలనిపిస్తుంది. సో వాష్రూమ్కి అయితే వెళ్తాడు. ఆ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత అంతా వాడి పని ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు బయటకు వద్దామని చూస్తే బయట ఎవరు లాక్ వేసి ఉంటారు. ఎవరు లాక్ వేసి ఉంటారో ఏమో అర్థమే కాదు వానికి, ఏం జరుగుతుంది, ఇది ఎవరు లాక్ వేశారు అని చాలాసేపు కొడతాడు. ఎంత ఎవరు కొట్టినా కూడా తీయరు. సో అలా బయట ఎవరు కొడుతున్నారో వానికైతే అర్థం కాలేదు. వాడైతే టెన్షన్ పడ్డాడు, ఎందుకు ఎవరు కొడుతున్నారు, ఎవరైనా నాతో ఆడుకుంటున్నారా ఫ్రెండ్స్ ఎవరైనా అని అందరి పేర్లు పెట్టి పిలిచారు, ఎవరు పలకలేదు. ఏంటిది ఇలా జరుగుతుంది అనేసరికి బయట ఉన్నట్టుండి నిశ్శబ్దంగా అయిపోయింది. అక్కడ ఆ నిశ్శబ్దం తర్వాత వాడికైతే ఒక సౌండ్ వినిపించింది. అప్పుడు వాడి గుండెలు దడ అన్నాయి. ఏం జరిగిందంటే అక్కడ వాడి రూమ్ ఎక్కడైతే ఉందో, వాడి వాష్రూమ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే వాడు లాక్ అయిపోయాడో అక్కడే ఆ సరౌండింగ్సే గజ్జల సౌండ్ వస్తుంది. అది మామూలుగా నడుచుకుంటూ పోతే ఎలా వస్తుందో అలా కాదు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇలా గజ్జల సౌండ్ వస్తుంది ఎంత భయంకరంగా, అలా వస్తుంది. అండ్ ఆ తర్వాత అదే సౌండ్ ఎక్కువైతూ వస్తుంది ఒక పక్క, మళ్ళీ అదే లెవెల్లోనే ఇంకా ఎక్కువ ఎవరో ఏడుస్తున్నారు. ఈ రెండు వినపడే వీడు ఏం చేయాలో అర్థం కాక వీడికైతే చాలా టెన్షన్ అయిపోయింది. ఏంటిది మన దాంట్లో అంటే ఈ 2023లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ కాలంలో దయ్యాలు ఎక్కడున్నాయి, నేనైతే అసలు నమ్మను, ఎవరో ఇది ఖచ్చితంగా నన్ను భయపడించేట చూస్తున్నారు అని వాడైతే బయట అరిచాడు. రే నువ్వు ఎంత భయపడించినా నేను భయపడనురా, నాకు ధైర్యం ఎక్కువ, నువ్వు భయపడించాలనుకుంటే ఎవరైనా భయపడే వాళ్ళకి చేయి, నా దగ్గర కాదు ఇవన్నీ అంటే వాడు బయట ఎవరున్నారని వీడికి రెస్పాన్స్ ఇచ్చేకి ఎవరు లేరు. అది దయ్యం బయట ఉండేది ఎవరో ఏమో వీడికి తెలియదు. వీడు అనుకుంటున్నాడు బయట ఫ్రెండ్స్ చేస్తున్నారని. సరే అని చాలాసేపు ఇలా కొట్టాడు, ఎవరు తీయలేదు. కానీ గజ్జల సౌండ్, ఏడుపు సౌండ్
ఎంత భయంకరంగా వస్తున్నాయంటే చాలా లౌడ్‌గా వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో వీడికైతే అర్థం కాలేదు. ఫోన్ చేసి పిలుద్దామంటే ఫోన్ కూడా తెచ్చుకోలేదు వాడు. సో, అందుకే ఏం చేయాలి ఇప్పుడు అని అక్కడే ఉండిపోయాడింక. ఆ తరువాత 1:30, 2:30 ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు. వాడైతే ఇంక డోర్ ఓపెన్ చేసుకొని వచ్చాడు. వీడైతే కింద నిద్రపోయాడు. ఏంటి వీడు ఇక్కడ నిద్రపోయాడని చెప్పి వాడైతే పిలిచాడిట. "రేయ్ లేరా, లేరా" అని. అప్పుడు వీడు లేసి, "ఏంట్రా నాతో ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు? బయట ఎందుకు గడి పెట్టావు?" అంటే, "గడి పెట్టానా? నేను వచ్చేటప్పటికి గడి ఉందిరా. అందుకే తీసి వాష్‌రూమ్ కని వచ్చాను నేను. నువ్వు ఇక్కడ పడిపోయి ఉన్నావు. అసలు ఇంతసేపు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అండ్ బయట గడేయడం ఏంటి నువ్వు ఉండగా? లోపల నువ్వు ఉన్నావు కదా! బయట గడేయడం ఏంటంటే ఎవరో మన వాళ్ళు చేశారు అంటే ఎవరు లేరురా ఇక్కడ నేను వచ్చేటప్పటికి. బయట ఎవరు లేరు. గడియేస్తుంది. నేను తీసుకొని లోపలికి వచ్చాను అంతే. నువ్వు చూసి ఇక్కడ పడిపోయి ఉన్నావు. లేదురా నిజంగా అంటే నేను వాష్‌రూమ్‌కి అయితే వచ్చాను. కానీ బయటికి వెళ్ళేసరికి ఎవరో లాక్ చేసేసారు బయట. అండ్ ఆ టైంలోనే నాకు ఏడుపు సౌండ్, గజ్జెల సౌండ్ అయితే వినపడింది. అంటే వాడు, "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చదువుకున్న వాడివి. నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎలా?" అంటే వాడు, మా ఫ్రెండ్ వచ్చేసి, "లేదురా ప్రామిస్ అంటే నేను నిజంగా చెప్తున్నాను. నేను ముందు ఇలాగే అనుకున్నాను. కానీ మన ఎవరు పలకపోయేసరికి నాకైతే ఇది ఏదో జరుగుతుందని అనిపించింది. ఇప్పుడు నువ్వు చెప్పాక కన్ఫర్మ్ అయిపోయింది. బయట ఎవరు లేరన్నావు కదా! సో, అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది నాకి. అది ఖచ్చితంగా ఏదో దుష్ట శక్తి పనే అయ్యుంటుంది" అంటే, "అయినా ఇలాంటివి ఇక్కడెందుకు జరుగుతాయిరా" అంటే, "ఏమోరా నాకైతే అర్థం కాలేదు. నిజంగా అయితే నేను విన్నాను" అని అన్నాడు. సరే అని సరేలేరా అని ఇద్దరు ఇంక వెళ్ళిపోయారు మళ్ళీ. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఇంగ లోపలికి రూమ్‌లోకి ఎంటర్ అయితారు కదా! ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీడు వెళ్ళేటప్పటికి వీడికెందుకో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దామని చెప్పి వెనక్కి తిరిగి చూసినాడు. వెనక్కి తిరిగి చూసి ఒక చైర్‌లో ఒక దయ్యం. అది లేడీ దయ్యం. అది కాలు మీద కాలేసుకొని కూర్చొని జుట్టంతా ఇట్లా ముందుకేసుకొని. అది కూర్చోంది. అది వీడు అట్లే చూస్తున్నాడు. ఎవరు వీళ్ళు? ఎవరు ఈమె? అని చాలా డీప్‌గా చూస్తున్నాడు. అది ఏం చేసింది? అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలాగే దగ్గరికి వచ్చి నిలబడింది ఒకటేసారి మొహం మీదకి. వీడు ఓహ్ మై గాడ్! అని కళ్ళు మూసుకున్నాడు వీడు. ఆ తర్వాత తెలిస్తే ఎవరు లేరాడ. అప్పుడు ఓహ్ మై గాడ్ అనేది గట్టిగా అన్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "ఏమైందిరా?" అంటే, "ఏం లేదురా ఏదో తగిలినట్టు అనిపిస్తే తగిలినట్టు అనిపిస్తే అరిచాను" అంటే, "ఏంట్రా నువ్వు ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు ముందొచ్చి పడుకుందురా" అని చెప్పి వాడైతే పిలుచుకొని పోయినారు. ఇంక పడుకున్నారు. ఇంక నెక్స్ట్ రోజు వాళ్ళు కాలేజ్‌కి వెళ్లారు. ఎగ్జామ్ అయితే రాసారు. ఆ తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడంతా వీనికి మా ఫ్రెండ్‌కి అదే మైండ్‌లో ఉంది. నైట్ ఎవరు కొట్టారు? ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతాంది? అని చెప్పి వాడైతే ఆలోచించాడు. ఆ తర్వాత వచ్చేసి ఏమైందంటే, ఇలా ఎందుకు జరుగుతుందని వాడైతే మళ్ళీ హాస్టల్‌కొచ్చి అదే రోజు నైట్ మళ్ళీ సేమ్ టైమింగ్‌కి కిందికైతే వెళ్ళి పక్కన నిలబడైతే దాచిపెట్టుకొనైతే చూసాడు. చూసినప్పుడు వాడికి ఏమర్థమైందంటే ఒక ఆమె ఎక్కడి నుంచో వచ్చిందో తెలీదు గానీ పైనుంచి అంటే ఆకాశంలో నుంచి కిందికొచ్చి ఆ వైట్ శారీతో జుట్టంతా ముందుకేసుకొని అలాంటి ఆమె ఉన్నట్టుండి అలా దిగుకుంటూ గాల్లో నడుచుకుంటూ వచ్చి కింద దిగింది. దిగి అలా ఆ గజ్జెలున్నాయి గదా! ఆ గజ్జెలతో డాన్స్ చేస్తుంది. వీడికది చూసి ఏంటిదంతా డాన్స్ చేస్తుంది. ఎవరీ అమ్మాయి అసలు? అండ్ అది కాక ఆకాశంలో నుంచి వస్తాంది. ఈ అమ్మాయి దయ్యమా? లేకపోతే ఏలియనా? ఏలియన్ అంటే ఇట్లుండదు. దయ్యం అంటే వైట్ శారీ ఉంది. దయ్యం కాకుండా ఎట్లుంటుంది మళ్ళీ అని వీడికి ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతాంది? ఏంటి? అని ఏమి అర్థం కావడం లేదు. కానీ వీడు ఆలోచన మనసులో మాట్లాడుకుంటూ వీడు తర్వాత ఇట్లా చూసేసరికి అక్కడ ఎవరు లేరు. వీడికి ఎక్కడ పోయారని అంతా చూసేసి ఇట్లా తిరిగినాడు. తిరిగితే స్టెప్స్ మీద కూర్చుంది అప్పటికి అది. వీడు ఎక్కడైతే దాచిపెట్టుకొని చూస్తున్నాడో ఆ దయ్యాన్ని, ఆ దయ్యం వీడు ఎప్పుడైతే మనసులో అనుకుంటూ, మాట్లాడుకుంటూ పక్కనకి తిరిగాడో ఆ టైంలోనే అది అక్కడ మాయమై ఇక్కడికొచ్చి కూర్చోంది. వీడిని పట్టుకుంది. గొంతు పట్టుకుంది వీడిని. గొంతు పట్టుకొని చంపేయడానికి ట్రై చేస్తుంటే వీడు ఏం చేశాడు? అరిచెకి కూడా వీనికి కావడం లేదు. అందుకు వీడు ఏం చేశాడంటే వాడెప్పుడు వాని దగ్గర వాడు ఆంజనేయ స్వామి తాయెత్తు ఏసుకుంటాడు కదా! ఆ తాయెత్తు అయితే వాడి మెడలో ఉంది. అప్పుడు వీడు ఆ దయ్యము చాలా ఫోర్స్‌గా వాడిని ప్రెస్ చేస్తున్నప్పుడు తన గొంతుని అది అయితే
కొట్లాడుకునే టైంలో అదైతే బయటికి వచ్చింది ఇట్లా. అది చూసి రియల్లీ చెప్తున్నాను కదా, నమ్మండి. ఆంజనేయ స్వామి తాయెత్తు చూసి, ఆ బొమ్మను చూసి, ఆంజనేయ స్వామి బొమ్మని, అది నెక్స్ట్ మినిట్ మాయమైపోయింది తెలుసా, కనపడుకోకుండా. అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అంటే. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ ఇంకా చాలా ఉన్నాయిరా, నీకు చాలా చెప్తాను ఇంకా అని అయితే వాడు చెప్పాడు. కానీ ఎంత భయంకరంగా ఉండే ఆ దయ్యము ఎంత భయపడిచ్చిందంటే అందరినీ. అదే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ దేవుని చూడగానే పారిపోయింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, దేవుడే గ్రేట్ దయ్యానికన్నా. అండ్ దయ్యాన్ని భయపడిచ్చేది ఓన్లీ, దయ్యాలు భయపడేది ఓన్లీ హనుమంతుడికే. సో మీకు ఎప్పుడైనా భయం అయినా, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా సౌండ్స్ వచ్చినా, లేకపోతే ఎవరన్నా మనల్ని ఫాలో అవుతున్నారని తెలిసినా, మీరు వెంటనే హనుమాన్ చాలీసాని చదువుకోండి, హనుమంతుడిని ప్రార్థించండి. ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఎక్కడ ఏమి ఉండదు, ఏది ఉండేది కూడా పారిపోతుంది. అండ్ మీ మనసులో కూడా ధైర్యం రావడం మొదలవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అందరికీ పంపించండి, షేర్ చేయండి అందరికీ, అందరూ చూడాలి ఈ వీడియోని. సో ఇంకా ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఏం చేయాలనేది కూడా దాంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94 గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ ఇవన్నీ చేస్తేనే కదా నాకు మంచి సపోర్ట్ వచ్చి హ్యాపీతో ఇంకా ఎక్కువ వీడియోస్ మీ ముందు చేస్తాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94 అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నన్ను ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అవ్వచ్చు. నా ఐడి వచ్చేసి మిస్టర్ రాయల్ కార్తిక్ 94, సారీ మిస్టర్ రాయల్ కార్తిక్ 14. అక్కడికి కూడా వచ్చి మీరు అయితే ఫాలో అయిపోయి నన్ను క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు. అండ్ మీ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీస్ కూడా చెప్పుకోవచ్చు, నాతో షేర్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో. సో ఈ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.